ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. వదరబోతు వలె నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితేనట మన నోటి వల్లనే మనం నాశనం తెచ్చుకుంటామంట. చాలా సందర్భాల్లో మనం అవి ఇవి కాచుకుంటూ ఉంటాం. మన డబ్బులు కాచుకుంటాం, ఇల్లు కాచుకుంటాం, వస్త్రాలు కాచుకుంటాం, బంగారం కాచుకుంటాం, మనకున్నటువంటి మొబైల్ ఫోన్ కాపాడుకుంటాం. కొంతమంది అయితే ఆ మొబైల్ ఫోన్లో ఉన్న పాస్వర్డ్లు ఎవరికి తెలియకుండా కాపాడుకుంటారు, ఏవేవో కాపాడుకుంటారు. అయితే నోటిని కాపాడుకునేవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. మరి నువ్వు దేవుని సన్నిధిలో ఏం కాపాడుకుంటున్నావు? నోటిని కాపాడుకోవడం చాలా మంచిది. ఒక్కొక్కసారి నీ బంగారం, ఒకవేళ నీ డబ్బులు, ఒకవేళ నీ వస్తువులు కోల్పోయిన నువ్వు మరలా వాటిని సంపాదించుకోవచ్చేమో, కానీ నోటి మాటను అనవసరంగా వదిలితే దానివల్ల నష్టమే తప్ప ఆ మాటను తిరిగి తీసుకోలేవు. దాని ద్వారా నువ్వు చాలా నష్టపోతావు. వివేకైన వాడు మాట్లాడక ముందే వివేచనతో మాట్లాడతాడు. నేను ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని. అవివేకైన వాడు, బుద్ధిహీనుడైన వాడు మాట్లాడేశాక అయ్యో ఎందుకు ఇలా మాట్లాడానని బాధపడతాడు. కనుక నోటిని కాచుకోవడం చాలా మంచిది. ఊరికే మాట్లాడొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. బైబిల్ చెప్తుంది విస్తారంగా మాటలు మాట్లాడితే అందులో దోషం ఉంటుందంట. కనుక విస్తారమైన మాటలు కాదు, కానీ అవసరాన్ని బట్టి మాట్లాడి యోగ్యమైన మాటలు మాట్లాడి మనం భద్రం చేసుకుందాం.